వచ్చే ఎన్నికల్లో వైసీపీ తీవ్ర సవాళ్లు ఎదుర్కోక తప్పదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ షర్మిల కాంగ్రెస్ తరపున విస్తృత ప్రచారం చేస్తుంటే, ఇప్పుడు జగన్ మరో సోదరి సునీతారెడ్డి కూడా రంగంలోకి దిగేటట్లు కనిపిస్తున్నారు. సునీత శుక్రవారం ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు ఆమె రాజకీయ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గత కొంతకాలంగా సునీతారెడ్డి కడప లోక్సభ బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. వైఎస్ షర్మిలకు సునీతకు మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ఆమె కాంగ్రెస్ తరపున కడప ఎంపీగా బరిలోకి దిగుతారా లేక ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతారా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. తన తండ్రి హత్య కేసు విషయంలో జరుగుతున్న అన్యాయానికి సంబంధించి తనకు ప్రజా తీర్పు కావాలంటూ ఆమె వ్యాఖ్యానించడంతో సునీత రాజకీయాల్లోకి రావడం ఖాయమనే చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో జగన్కు వైసీపీకి ఓటు వేయొద్దంటూ ఆమె బహిరంగంగా పిలుపునివ్వడం అన్నది కీలక పరిణామంగానే చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇది ఎంతో కొంత వైసీపీకి ప్రతికూలంగా మారటం ఖాయమని